డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225566. తెలంగాణ ఎమ్మెల్యేలు రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సులో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకుంటుంది. మేడిగడ్డ రిజర్వాయర్ను 2 గంటల పాటు పరిశీలించనుంది. ఇక తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి హైదరాబాద్కు చేరుకునుంది. మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని పరిశీలించేందుకు రావాలని అన్ని పార్టీల నేతలను కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎమ్మెల్యేలు రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సులో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకోనుంది. మేడిగడ్డ రిజర్వాయర్ను 2 గంటల పాటు పరిశీలించనుంది ఈ బృందం. ఇక తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి హైదరాబాద్కు చేరుకోనుంది. మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని పరిశీలించేందుకు గాను అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని నేతలను కోరారు రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల సూటాలు పేరుతున్నాయి. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కేఆర్ఎంబీకి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ బోర్డు కు అప్పగించింది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రేపు సీఎం నేతృత్వంలో ఇటు ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు మేడిగడ్డ వెళ్ళబోతున్నారు. ప్రాజెక్టు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. ఇప్పటికే మేడిగడ్డ సంబంధించి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించింది. విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాని ఆధారంగా ఈఎన్సీలపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎకరాకు కూడా చుక్క నీరు అందలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. లక్ష్మీ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని రేపు కాంగ్రెస్ తో పాటు మిగతా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఆహ్వానం అయితే పంపారు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేపు మేడిగడ్డ సందర్శనకు వచ్చే అవకాశం అయితే లేదు. ఎమ్మెల్యేలు వస్తారా లేదా అనేది కూడా రేపు చూడాలి. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికి అంటే సభలో ఉన్న తర్వాత సభను వాయిదా వేసి ఎమ్మెల్యేలందరూ సీఎం అదేవిధంగా మంత్రులు మేడిగడ్డ వెళ్ళబోతున్నారు. 10:30 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బయలుదేరుతారు. మధ్యాహ్నం మేడిగడ్డకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ బ్యారేజీని పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు వివరిస్తారు. సీఎం అధికారులతో రివ్యూ కూడా చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మళ్ళీ మేడిగడ్డ నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలతో కలిసి సీఎం మేడిగడ్డ వెళ్ళబోతున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా రేపు హాట్ గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సునీల్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలకు ఒక అవగాహన రావడం కోసం ఈ సందర్శనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే విజిలెన్స్ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుపై. అంటే నెగ్లిజెన్సీ వల్లే ఖచ్చితంగా ఈ కుంగుబాటు గురయ్యే పిల్లలు అని చెప్పి ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే రేపు సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం కొత్తగా తెలంగాణ ప్రజానీకానికి ఈ ప్రాజెక్టుపై ఏం తెలుపబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కొత్తగా ఆయకట్టుకు ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఉన్న ఆయకట్టుకే నీళ్లు ఇచ్చారు తప్ప కొత్తగా ఎక్కడ కూడా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి బీఆర్ఎస్ నేతలు తమ ఏటీఎం గా
ఉపయోగించుకున్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. అందులో భాగంగానే ప్రాజెక్టు నిర్మాణం కూడా సరిగా చేయలేదు, కుంగిపోయినా కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు దానికి సంబంధించి రైట్. థ్యాంక్ యూ సునీల్.